హై నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి అవెంజర్స్ ఫోటో ఎడిటింగ్. సో ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఏ పిఎన్జీ అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇది సైజ్ ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసేసి, సో చూడండి ఎగ్జాక్ట్ ఇలా పైనికి ఇలా టచ్ అయ్యేటట్టు ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో దీన్ని ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్. సో ఇది వచ్చేసి అప్ టు 35 వరకు బ్లర్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇది నేను మర్జ్ డౌన్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఎగ్జాక్ట్ ఈ ఏకి ఆ రౌండ్ టచ్ అయ్యేటట్టు. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసినాక ఇలా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి సో ఎగ్జాక్ట్ ఇలా ఏ చుట్టూ వచ్చేటట్టు ఇలా పెట్టేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఈ లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేసేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఈ పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను, క్లిక్ ఆన్ యాడ్. సో కొంచెం కోల్డ్ ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. సో ఇది మిడిల్లో పెట్టేసి కొంచెం ఇలా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇలా ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయగానే మొత్తం ఇలా అయిపోతుంది. సో ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్. సో ఇది ఫుల్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఓన్లీ గోల్డ్ ప్యాచ్ మనకి కావాలి, సో అంతవరకే. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది ఎగ్జాక్ట్ కింద ఇలా ప్లేస్ అయిపోతుంది ఆల్రెడీ. సో ఇక్కడ ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఇప్పుడు కమింగ్ టు మన పిఎన్జీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి. కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నా పిఎన్జీ అయితే తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. హౌ టు క్రియేట్ పిఎన్జీ అయితే డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను, దాని త్రూ మీరు పిఎన్జీ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇది ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ ఇలా కింద పెట్టేసిన తర్వాత కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. సో బాడీకి తగ్గట్టు మనము పిఎన్జీ సైజ్ అనేది తీసుకోవాలి. సో నేను ఎగ్జాక్ట్ ఇలా తీసుకుంటున్నా అండ్ సో కొంచెం పైకి ఇలా అనేసేస్తున్నా. ఇలా అనేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ సూట్ అయిపోయింది ఇలా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే షర్ట్ కనిపిస్తుందో సో షర్ట్ అనేది నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో ఇంకేదైనా షర్ట్ పీస్ కనిపిస్తే అది మీరు ఎరేజ్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ పిఎన్జీ అవెంజర్ పిఎన్జీ ఏదైతే ఉందో సో అది తీసుకొని సో ఇది కొంచెం ఇలా స్లైట్గా ఇలా ఎరేజ్ చేసేస్తున్నా. సో ఇటు సైడ్ కూడా సో ఇది ఇలా ఎరేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇది కూడా నేను లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. యాక్చువల్గా కొంచెం బ్యాక్ వెళ్ళిన తర్వాత మన పిఎన్జీ ఏదైతే ఉందో సో దాన్ని పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ ఆర్ కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకొని కాంట్రాస్ట్ వచ్చేసి స్లైట్గా ఇంక్రీజ్ చేయండి. సో ఎందుకంటే కొంచెం అవెంజర్కి కొంచెం ఈ గోల్డెన్ లుక్ అనేది ఉంటుంది. సో అందుకే కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఈ పిఎన్జీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో లైట్ పిఎన్జీ మన ఫేస్కి అనేది కొంచెం లుక్ని వస్తుంది. సో ఇది క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది మన ఫేస్ పైన కొంచెం రావాలి. సో అందుకే ఇది ఇక్కడ పెట్టేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో లేయర్ సింబల్ నార్మల్ నుంచి నేను స్క్రీన్ తీసుకుంటున్నా. సో చూడండి కొంచెం ఫేస్ పైన సో కొంచెం అనేది ఇట్లా మనకు రావాలి, కొంచెం ఎఫెక్ట్ మాత్రమే రావాలి, మొత్తం తీసుకొని రావద్దు.
సో ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది కదా. సో నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను కలర్ ఈ మెరుపు పిఎన్జీ అయితే ఉంటుంది కదా. సో ఇది క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో అయితే పెట్టేసేస్తున్నా. సో ఇలా మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ లేయర్ సింబల్ నార్మల్ నుంచి నేను స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్ అంటే సో అదే లేయర్ మళ్ళీ వస్తుంది. సో హ్యాండ్ సింబల్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో ఇటు క్లిక్ చేయగానే సేమ్ లేయర్ మనకి ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేయండి. మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత సో ఫేస్ పైన ఏదైతే ఉన్నాయో సో అవి మనం ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఎరేజ్ చేసుకోవాలి. సో ఫేస్ పైన ఎందుకంటే కొంచెం వియర్డ్ లుక్ వస్తుంది. సో అందుకే ఫేస్ పైన నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఈ కింది లేయర్స్ ఇప్పుడు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో కింది నుంచి మర్జ్ డౌన్ చేయండి ఎందుకంటే ఇవి మనకు చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి. సో స్ట్రోక్లో విడ్త్ వచ్చేసి 32 వరకు ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ లుకింగ్ వచ్చేసింది కదా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఎట్ లాస్ట్ అవెంజర్ పిఎన్జీ అనేది లోగో అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ ఇలా కింద పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇంకా మీరు ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ లోగో కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నా లోగో అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. క్లిక్ ఆన్ యాడ్. సో ఇది టాప్ రైట్లో ఇలా పెట్టేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది కంప్లీట్ అయిపోయిందిగా. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో ఇది ఇప్పుడే కంప్లీట్ కాలేదు, లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్నాక కంప్లీట్ అయిపోతుంది. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేస్తున్నా డైరెక్ట్. సో ఇలా లైట్ రూమ్కి యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి 100%, మాస్కింగ్ వచ్చేసి 76%, నాయిస్ రిడక్షన్ కూడా 76% వరకు తీసుకున్నా. నెక్స్ట్ స్క్వేర్ సింబల్ టెక్స్చర్ వచ్చేసి 51 వరకు తీసుకున్నా. అండ్ క్లారిటీ వచ్చేసి స్లైట్గా 20% వరకు ఇంక్రీజ్ చేసిన. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. సో విగ్నెట్ వచ్చేసి -45%, ఫెదర్ వచ్చేసి +71% వరకు ఇంక్రీజ్ చేసిన. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందిగా. సో షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ప్రిపేరింగ్ అని 2 సెకండ్స్ పడ్డ తర్వాత మనకు పిక్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్. సో లుకింగ్ అయితే బాగుంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.